ఏదైనా మన మంచికే అంటారు కదా. కొన్ని డిసిషన్స్ మనము ఇష్టం లేకున్నా మనకి నచ్చకపోయినా తీసుకోవాల్సి వస్తుంది, అవి అయిపోతుంటాయి. రీసెంట్గా అట్లాంటిదే నాకు ఒకటి అయ్యింది. సో మేము ఒక కొత్త ఫ్లాట్ తీసుకున్నాము. దానికి డౌన్ పేమెంట్ పే చేయాలని చెప్పి నా స్టాక్స్ అన్నీ అమ్మేసినాను అనమాట. నాది, నా వైఫ్వి కంప్లీట్ పోర్ట్ఫోలియో మేము అమ్మేసి డౌన్ పేమెంట్ కట్టినాము. అమ్మేటప్పుడు నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎంత ఫీల్ అయినానంటే, ఎందుకు అమ్ముతున్నావు, ఇది లైఫ్ లాంగ్ పెట్టుకుందాం అనుకున్నావు కదా, ఇప్పుడు అమ్మేస్తే ఎట్లా, ఫీలింగ్ అనేది చెప్పలేను నేను. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ దట్ టైం. కానీ అట్ ద సేమ్ టైం పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, దిస్ ఈజ్ ద రైట్ టైం. 40 years వచ్చేలోపు ఒక దగ్గర ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి, మంచి ఎన్వైరన్మెంట్లో వాళ్ళని పెంచాలి అన్న థాట్ అయితే ఉండిందనమాట. సో మనం ఎక్కడనో కూడా కాంప్రమైజ్ అయిపోవాలి అని చెప్పి నేను అమ్మేసినాను. కట్ చేస్తే ఒక 2-3 weeks తర్వాత డ్యూ టు ఆన్ గోయింగ్ క్రైసిస్ లైక్ ఇరాన్ అండ్ యుఎస్ వార్ వల్ల చాలా స్టాక్స్ అనేటివి పడిపోయినాయి అనమాట, డౌన్ అయినాయి. నా పోర్ట్ఫోలియో కూడా 30-40% డౌన్లో ఉంది. ఒకవేళ నమ్మకపోయిన ఉంటే ఇప్పుడు 30-40% డౌన్లో ఉండేది. దట్స్ వాట్ అంటే ఎప్పటికీ అదే ప్రైస్లో ఉంటుంది అంటే కాదు, పెరుగుతాయి డెఫినెట్గా. కానీ ఈ మూమెంట్ మటుకు ఐ ఫెల్ట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఆల్రెడీ మేడ్. వాట్ ఐ లర్న్డ్ ఈజ్, టైం వచ్చినప్పుడు ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. మనము దేన్ని కూడా అసలు టైమింగ్ చేయలేం, డెస్టినీని మార్చలేం. ఇమోషనల్గా దేనికి టచ్ అయ్యి ఉండొద్దు. ఫస్ట్ కార్, ఫస్ట్ హోమ్ అమ్మేయాల్సిన టైం వస్తే డెఫినెట్గా అమ్మేస్తాం. జస్ట్ థింక్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ ఎట్ దట్ మూమెంట్ విచ్ విల్ మేక్ యూ హ్యాపీ అనేది ఆలోచించాలి మనం. సో ట్రస్ట్ యువర్ గట్, ట్రస్ట్ యువర్ జర్నీ అండ్ డూ రైట్ థింగ్. చలో మళ్ళీ కలుద్దాం.